అందరికీ హాయ్ అర్ణ కుకింగ్ అండ్ బొటిక్. మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ చెప్తాను. గుడ్ న్యూస్ ఒకటి, అలాగే బ్యాడ్ న్యూస్ కూడా అనమాట. అదేంటో ఈ వీడియోలో స్కిప్ చేయకుండా చూడండి. నేను చాలా రోజుల నుంచి యూట్యూబ్ అయితే 1 ఇయర్ అయిపోతుంది చేస్తున్నాను అనమాట. అయితే ఎందుకు ఆ ఫుల్ డీటెయిల్స్ చెప్తాను. అంత బాగున్నాయా? ఇప్పుడు వచ్చిన తర్వాత ఈరోజు ఇది కుట్టాను అనమాట. ఈ బ్లౌజ్ అంటే ఇది లంగా ఇప్పుడు రాగానే ఉదయం వచ్చిన తర్వాత ఇది కుట్టినా. ఇప్పుడు అదొక పాపది అనమాట. 2 in 1 అంటే ఫ్రాక్ లాగా యూజ్ చేసుకోవచ్చు దాన్ని, మళ్ళీ కోట్ లాగా అనమాట. సరే కదా, ఇది వచ్చేసి ఫ్రాక్ అనమాట. అంటే ఈ క్లాత్ మొత్తం నా దగ్గరే ఉంటుంది. ఇది బనారస్ టైప్లో బార్డర్ వస్తుంది అనమాట. అంటే ఆపోజిట్ బార్డర్ వచ్చిన క్లాత్ కూడా ఉంది. ఇది వచ్చేసి ప్యారెట్ లైట్ గ్రీన్ అనమాట, బనారస్ టైప్. అంటే క్లాత్ వచ్చేసి సాఫ్ట్గా ఉంటుంది. దీనిపైనకి వచ్చేసి బ్లౌజ్ అనమాట. అంటే కోట్ లాగా యూజ్ చేసుకోవచ్చు, అప్పుడప్పుడు స్లీవ్లెస్గా ఫ్రాక్ టైప్ కూడా యూజ్ చేసేసుకో అనమాట. ఎందుకంటే ఇది కోట్ టైప్ కుట్టాను. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ప్రింట్, అంటే ఈ మధ్య ట్రెండ్ అయిపోయింది కదా, ఇంతకుముందు చూపించాను కదా నేను. ఇప్పుడు బాగా ట్రెండ్ అయిపోతుందని చెప్పేసి పెయింటింగ్ది, అంటే స్టిక్కరింగ్ పెయింటింగ్ అనమాట, కోచ్ అనమాట. అయితే మీ అందరికీ ఒకటి గుడ్ న్యూస్ బ్యాడ్ న్యూస్ చెప్పాలి అనుకున్నా కదా, అది ఏంటి అంటే గుడ్ న్యూస్ ఏంటి అంటే అది చెప్తాను. ఫస్ట్ వచ్చేసి బ్యాడ్ న్యూస్ ఏంటంటే అది నా వరకు అయితే నాకు బ్యాడ్ అనే చెప్తాను. ఎందుకంటే చాలా కష్టం అనమాట. ఫస్ట్ నేను యూట్యూబ్ చేసేటప్పుడు ఏంటంటే నేను ఇంట్లోనే బ్లౌజులు కుట్టుకుంటూ, ఇక్కడికి పూణే రాగానే ఇంట్లోనే బ్లౌజులు కుట్టుకుంటూ అలా ఉండేదాన్ని. కానీ కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల కుట్టడం కూడా ఆపేసి కొన్ని రోజులు దానికోసం ఖాళీగా ఉంటున్నానని చెప్పేసి, సరే యూట్యూబ్ ఛానల్ వంట చేస్తాను ప్లస్ ఆ కుట్టిన వీడియో పెట్టచ్చు కదా అని చెప్పేసి, అప్పుడు తర్వాత ఎలాగూ షాప్ పెట్టాలని చెప్పేసి ఒక 6 months తర్వాత షాప్ పెట్టాలనుకున్నాను అనమాట. షాప్ పెట్టిన తర్వాత ఎలాగో బొటిక్ ఓపెన్ చేస్తాను కదా అని చెప్పేసి ముందుగానే నేను బొటిక్ అని కుకింగ్ది 2 పెట్టాను. అయితే అక్కడ ఇప్పుడు ఏంటంటే తర్వాత షాప్ పెట్టిన తర్వాత ఫస్ట్లో నేను డైలీ అప్లోడ్ చేసేదాన్ని, వంట చేసేసి ఏదో ఒకటి చేయాలని చెప్పేసి చేసినవి రొటీన్గా చేసి పెడదామని చెప్పేసి పెట్టాను. కానీ అనుకోకుండా షాప్ ఓపెన్ చేసిన తర్వాత వచ్చేసి ఇక్కడ షాప్లో కుట్టేవి వీడియోలు పెట్టాలనుకున్నా కస్టమర్లు వస్తారు కాబట్టి కుదరలేదు. దాని తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళి వంట చేద్దామంటే 10 గంటల వరకు వంట చేసేసి షాప్లోకి వస్తాను అనమాట. వచ్చిన తర్వాత మొత్తం నాకు అసలు కుదరట్లేదు, టైం అనేది కుదరట్లేదు. సో యూట్యూబ్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మనకి 4000 వాచింగ్ టైం ఉండాలి. అది ఎలాగంటే 1 year లోపు మనకి ఇన్ని టైమింగ్ అనేది ఉంటుందన్నమాట వాచింగ్ టైము. నాది 350 hours వచ్చిన తర్వాత 1 yearకి మొత్తం అంతా లాస్ మైనస్ చేస్తారు దాన్ని యూట్యూబ్ది. అంటే యూట్యూబ్ చేసే వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు కొత్తగా పెట్టే వాళ్ళకైతే మాత్రం ఇంకా 8000 hours అంటే 8000 గంటలు వాచింగ్ టైం ఉండాలన్నమాట. అంత చెయ్యాలంటే నిజంగా చాలా కష్టపడాలి. కానీ ఓన్లీ హౌస్ వైఫ్ ఉంటారు కదా, అంటే పిల్లల్ని స్కూల్కి పంపించేసి ఖాళీగా ఉండే వాళ్ళకైతే డైలీ మంచిగా రెడీ అయిపోయి బాగా యూట్యూబ్ కోసము, అంటే కొంతమంది అంటే రీల్స్ ఉంటాయి కదా వేరే వాళ్ళు చేసినవి, దాన్ని డబ్బింగ్ చేసేసేయడము, లిప్ డబ్బింగ్ అలా చేస్తారు కదా, అవన్నీ అలా చేసే వాళ్ళకి ప్లస్ ఇంట్లో కుకింగ్ చేసుకునే వాళ్ళకి ఫ్రీగా ఉండి వంటలు ఊరికి చేసి యూట్యూబ్లో పెట్టాలనుకునే వాళ్ళకి యూజ్ అవుతుందన్నమాట. అలాంటి వాళ్ళకైతే మాత్రం సెట్ కాదు. ఎందుకంటే నేనుంటే బిజీలో అది యూట్యూబ్ 8000 గంటలు చేసి ఎప్పుడో అమౌంట్ వచ్చేదాంతో పోల్చుకుంటే ఇప్పుడు ఆ వీడియోల కోసం చూసుకుంటే ఇక్కడ మనకి డైలీ వచ్చే అమౌంట్, ఇప్పుడు మనం కుట్టిగానే మనకి వెంటనే క్యాష్ వస్తుంది. పైగా శారీస్ సేల్ చేస్తే అమౌంట్ ఇస్తారు. కానీ నాకు ఎందుకంటే ఇది కొంచెం బెస్ట్ అనిపిస్తుంది. ఇంకొకటి కొత్తగా ఏంటంటే ఈ పేరు మీదనే ఎలాగో నేను శారీస్ బిజినెస్ చేస్తున్నాను, కుడతాను కాబట్టి ఎవరికి ఎలా కావాలనుకుంటే అలా కుట్టి కొరియర్ చేస్తాను. లంగాలు కానీ ఫ్రాకులు కానీ లేకపోతే శారీస్ అయినా సరే ఏదైనా సరే మొత్తం అలా కొరియర్ చేసే సిస్టమ్ పెడదాం అనుకుంటున్నా. అది గుడ్ న్యూస్ అనమాట. ఇప్పటి వరకు ఉన్నది మీరు బ్యాడ్ న్యూస్ అని చెప్తా, అంటే నా వరకు. సో గుడ్ న్యూస్ ఏంటి అంటే ఇలా మొత్తం ఫ్యాబ్రిక్ కానీ లేకపోతే మీకు ఏ డిజైన్ కావాలనుకున్నా లంగా జాకెట్ కానీ కుట్టి సైజు చెప్తే కొరియర్ చేస్తాను. లేకపోతే శారీస్ అంటే ట్రెండింగ్ శారీస్ ఎప్పటికప్పుడే నేను షాప్లోకి అయితే వీక్లీ స్టాక్ వస్తుందన్నమాట. డ్రెస్సెస్ అన్నీ ఉంటాయి. సో అలా ఆన్లైన్ సిస్టమ్ పెట్టాలి అనుకుంటున్నా. ఒకవేళ మీ అందరికీ ఇది కనుక నచ్చితే నాకు తప్పకుండా కామెంట్ చేయండి. అలా సెల్ అంటే ఆన్లైన్ సిస్టమ్ యూట్యూబ్లో కొరియర్ చేయడం అలాగా నచ్చితే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీరు ఎంతమంది చేస్తారో దాన్ని బట్టి నేను నిర్ణయం తీసుకుంటాను. ఇక్కడ చూపిస్తున్న క్లాత్, ఈ బ్యాంగిల్స్ అన్నీ వచ్చేసి శ్రావణ మాసం రేపు వరలక్ష్మి వ్రతం కాబట్టి సో ఎలాగో శారీస్ బ్లౌజ్ పీసెస్ అన్నీ మొత్తం ఈ గాజులు ఇదంతా సెట్ ఒకసారి వచ్చిన తర్వాత కస్టమర్ మళ్ళీ రిటర్న్ పోకుండా అన్ని ఐటమ్స్ అయితే నా దగ్గర ఉంటాయి కాబట్టి సో ఈ శ్రావణ మాసం కోసం అయితే పెట్టాను అనమాట. చూపిస్తుంది వచ్చేసి లంగాలు శారీస్ కుట్టించుకుంటారు కాబట్టి తెలుగు వాళ్ళ కోసం అని చెప్పేసి ఓణీలు పెట్టాను. అలాగే
ప్యూర్ పట్టు లంగా ఉంటుంది, సెమీ పట్టు ఉంటుంది, ఇంకా మిషన్ ఐటమ్స్ ఏది కావాలనుకున్నా సరే మిషన్కి సంబంధించిన ఐటమ్స్ మొత్తం అన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట. సో ఇదండి నా షాప్లో మొత్తం అన్ని ఐటమ్స్ అంతా ఈరోజు వీడియోని అయితే షేర్ చేస్తున్నాను. చాలా రోజుల నుంచి వీడియో తీసేసి షేర్ చేద్దాం అనుకున్నా, కానీ ఇంతకు ముందు ఉన్నది చిన్న షాప్ అనమాట. అక్కడ దానికి సెట్ అయిపోయింది అనమాట. అప్పటికప్పుడు కొట్టుకుంటూ అలా మొత్తం సేల్ చేసేదాన్ని కాబట్టి చాలా చిన్నగా ఉందని చెప్పేసి ఇప్పుడు షాప్ అయితే నేను షిఫ్ట్ చేశాను అనమాట. వేరే షాప్కి వచ్చేస్తాను. సో ఇక్కడైతే మొత్తము ఇదంతా షాప్ అనమాట. చూసారు కదా, ఇంకా ఫ్లెక్సీ వేయించలేదు, చాలా అంటే కొంచెం ఇంకా పెండింగ్ ఉందన్నమాట వర్క్ చేసేది. ఇప్పటికైతే శ్రావణ మాసానికి ఏదైతే యూజ్ అవుతుందో అవన్నీ మొత్తం అయితే స్టాక్ అయితే తెచ్చిచ్చాను అనమాట. సో ఇక్కడ కుట్టేది ఉంటుంది, ప్లస్ ఇంకా నేను శారీస్ ఇంకా మిషన్కి సంబంధించిన లైనింగ్లు అన్నీ నేను డైలీ కుడతాను కాబట్టి వాటికి సంబంధించింది, ప్లస్ మిషన్ కుట్టే వాళ్ళు ఇళ్ళల్లో కుట్టే వాళ్ళు కూడా తీసుకెళ్తారనమాట. ఇక్కడ చూపిస్తున్న ఫ్యాబ్రిక్ అంతా వచ్చేసి లంగాలి, ఫ్రాకులకి ఏదైనా సరే మీకు ఎలా నచ్చితే అలా కుట్టి కొరియర్ చేయమన్నా చేస్తాను ఇక్కడ వాళ్ళకి కూడా. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్.